డాక్టర్ రోహిణి గైనకాలజిస్ట్ ఇన్ షైన్ హాస్పిటల్ నెల్లూరు. ఈరోజు మీకు ఇన్ఫర్టిలిటీ సమస్యలకు గల కారణాలు, ఏ సమస్యలు వస్తే ఎప్పుడు డాక్టర్ని కలవాలి అనేది ఈరోజు మీకు క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యూజువల్గా ఇన్ఫర్టిలిటీ సమస్య ఆడవాళ్ళకి మగవాళ్ళకి రీజన్ అనేది 50% ఇద్దరికీ ఉంటుంది. యూజువల్గా ఆడవాళ్ళకు వచ్చేసరికి ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఎగ్ క్వాలిటీ కౌంట్ తక్కువ అవుతూ ఉంటుంది. సో 30 years తర్వాత ఇన్ఫర్టిలిటీ సమస్య వచ్చింది అంటే ఫస్ట్ వాళ్ళు ఎగ్ క్వాలిటీ క్వాంటిటీ చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, ఇప్పుడున్న వర్క్ లైఫ్ బ్యాలెన్స్కి ఏజ్తో పాటు ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. కొంత వయసు వచ్చిన తర్వాత ఈ పీసీఓడి మీరు అందరూ వినే ఉంటారు. ఓవరీలో ఎగ్ డెవలప్మెంట్కి బదులు నీటి బుడగలు అనేవి వస్తూ ఉంటాయి. ఈ నీటి బుడగల వల్ల మేల్ హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అయ్యి ఫీమేల్ హార్మోన్స్ తక్కువగా ఉండడం వల్ల కూడా ఇన్ఫర్టిలిటీ సమస్యలు వస్తాయి. సో అటువంటి వాళ్ళు డేట్ అయిన తర్వాత 2 నుంచి 5వ రోజు వరకు మధ్యలో డాక్టర్ని కలిస్తే హార్మోన్ టెస్ట్లు, బేసిక్ స్కాను చేసుకోవాలి. యూజువల్గా పీసీఓడి ఉందా లేదా అనేది పోస్ట్ మినిస్ట్రల్గానే తెలుస్తుంది. మెన్సెస్ అయిన తర్వాత 2వ రోజు నుంచి 5వ రోజు మధ్యలోనే బేసిక్ స్కాన్లోనే వాళ్ళకి ఈ పీసీఓడి ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఆ తర్వాత 8వ రోజు నుంచి ఎగ్ స్టడీ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎగ్ డెవలప్ అవుతుందా లేదా అనేది కూడా మనకు తెలుస్తుంది. ఇంకో 3వ ఫ్యాక్టర్ ఏంటి అంటే మెడికల్ ప్రాబ్లమ్స్. థైరాయిడ్ కరెక్ట్ చేసుకోకపోయినా, డయాబెటీస్ కంట్రోల్లో లేకపోయినా, బీపీతో కంట్రోల్లో లేకపోయినా ఇటువంటి వాళ్ళకి కూడా ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. సో ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉంటే ఫస్ట్ వాటిని కరెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కామన్గా అందరికీ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని వస్తుంది. సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల కూడా ఈ ఇన్ఫర్టిలిటీ వచ్చే సమస్యలు ఎక్కువ ఉంటాయి. సో ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే టెస్ట్ చేసుకుంటే తెలుస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, SLE అనేవి ల్యాబ్ టెస్ట్లు ఉంటాయి, బ్లడ్ టెస్ట్లు. అవి చేసుకోవడం వల్ల మనకు అసలు ఆటో ఇమ్యూన్ ఫ్యాక్టర్ ఉందా అనేది మనకు తెలుస్తుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద బేసిక్ టెస్ట్ అనమాట నౌ ఏ డేస్, ఆటో ఇమ్యూన్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉండడం వల్ల. తర్వాత లైఫ్ స్టైల్. మనం ఏమైనా స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కన్జంప్షన్స్ తగ్గించుకోవాలి. ఏమైనా డ్రగ్ ఇంటేక్ ఉంటే వాటిని తగ్గించుకోవాలి. ఓవర్ వెయిట్తో ఉంటే డైట్తో కంట్రోల్ చేసుకోవాలి. ఫిజికల్ యాక్టివిటీని పెంచుకోవాలి. సో కొంతమందికి ఒక 10% మాకు సైకిల్స్ రెగ్యులర్గానే వస్తున్నాయి, హార్మోన్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, యూట్రస్ ఎనాటమీ బాగుంది, ట్యూబ్స్ బాగున్నాయి, అయినా మాకు ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంది అంటే ఒక 10% రీజన్ అనేది అన్నోన్ ఫ్యాక్టర్ అవుతుంది. ఏదర్ జెనెటిక్ ఫ్యాక్టర్ కానీ ఇంకేదన్నా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. సో యూజువల్గా క్యారియోటైపింగ్ చేయిస్తాం పేరెంట్స్కి, ఇద్దరికి, వైఫ్ అండ్ హస్బెండ్కి క్యారియోటైపింగ్ చేస్తాము. ఏదైనా క్రోమోజోమల్ ఇష్యూ ఏమైనా ఉందా, ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, జెనెటిక్ ఇష్యూస్ ఉన్నాయా అనేది మనం టెస్ట్ చేస్తాము. సో లేడీస్కి బాగుంది, రిపోర్ట్ నార్మల్గా వచ్చింది అంటే కమింగ్ టు ద హస్బెండ్కి ఏమైనా ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్, ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్కి ఏమైనా ఎక్స్పోజ్ అవుతున్నారా, వాళ్ళు ఏమైనా స్మోకింగ్ ఎక్కువగా ఉంటుందా, వాళ్ళలో ఆల్కహాల్ ఇంటేక్ ఎక్కువ ఉంటుందా, డ్రగ్ ఇంటేక్ ఎక్కువ ఉంటుందా, వాళ్ళకి ఏమైనా ఇంతకుముందు ప్రీవియస్ సర్జరీస్ ఏమైనా జరిగాయా, వాళ్ళకి ఏమైనా ప్రీవియస్ మెడికల్ కాంప్లికేషన్స్ ఉన్నాయా అనేది మనం తెలుసుకుంటాము. ఇవన్నీ నార్మల్గా ఉన్నాయి అనుకుంటే బేసిక్ సెమెన్ టెస్ట్ చేస్తామన్నమాట. సెమెన్ టెస్ట్లోనే 90% మనకి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అనేవి ఆ సెమెన్ అనాలిసిస్ రిపోర్ట్లోనే మనకు అర్థమవుతుంది. సో ఎక్కడ ప్రాబ్లం ఉందో దాన్ని ట్రీట్ చేస్తే మనకి ఇన్ఫర్టిలిటీ సమస్య 80% అనేది ఓన్లీ నేచురల్ మెథడ్స్తోనే మనకు ప్రాబ్లం ఐడెంటిఫై చేసి దానికి నేచురల్ మెథడ్తో ట్రీట్మెంట్ ఇస్తే నేచురల్గానే 80% ఛాన్సెస్ ఉంటాయి. సో కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నాకు ఈ ప్రాబ్లం ఉంటే వెళ్ళాలో లేదో అని డౌట్గా ఉన్న వాళ్ళు డేట్ వచ్చిన తర్వాత 2 నుంచి 5 లోపల గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి కౌన్సిలింగ్ తీసుకోవడం వల్ల మీకున్న ప్రాబ్లం బయటపడుతుంది. దాన్ని ఐడెంటిఫై చేసి మనం ప్రాబ్లమ్ని సొల్యూషన్ చూస్తే మనం ట్రీట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. 80% నేచురల్తోనూ మినిమం మెడికేషన్తోనే క్యూర్ అయిపోతుంది. ఒక 20% వాళ్ళకే సర్జికల్ ఇంటర్వెన్షన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. థ్యాంక్ యూ.